అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మంచిర్యాల జిల్లా పారుపల్లి గ్రామంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యటించారు. అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఆత్రం లచ్చన్న వదిన, అన్న కొడుకును బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వివిధ గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి విద్య పట్ల అపారమైన గౌరవం ఉందని, విద్యార్థుల కష్టాలను తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల డైట్ మెస్ ఛార్జీలు పెంచారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని బొల్లెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ తర్వాత టీచర్గా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా చౌటపల్లి గ్రామంలో ట్రాక్టర్లు, బైకులు రోడ్డుకు అడ్డంగా పెట్టి మహిళలు ధర్నా చేపట్టారు. రోడ్లు గుంతలమయంగా మారి దుమ్ము ఇళ్లలోకి వచ్చి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. చిరు వ్యాపారులు సైతం రోడ్డు వెంట టిఫిన్ సెంటర్ నడపలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మట్టి లారీలు, చెరువు కట్ట మరమ్మతుల కోసం టిప్పర్లు అడ్డగోలుగా తిరుగుతున్నాయని అన్నారు. వరంగల్ జిల్లా పరిషత్లో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. కడారిగూడెం మాజీ సర్పంచ్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ ఈ కార్తీక్ 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అనంతరం వారి కార్యాలయంలో తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా చంద్రగిరి వద్ద ఉన్న శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కంపెనీ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాలకు పాలు, సంబంధిత ఉత్పత్తుల పదార్థాలను ఎగుమతి చేస్తోంది. అనుమానాస్పదంగా కనిపించిన ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కి తరలించారు. ప్రమాదకర పదార్థాలు వాడినట్లు తేలితే డైరీ వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల 23 రాత్రి భీమవరంలో భారీ దొంగతనానికి ప్రయత్నించిన 12 మంది గ్యాంగ్ ముఠాలో 9 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ చెప్పారు. వంశీకృష్ణనగర్లో వెగేష్ణ రంగరాజు ఇంటి వద్ద 12 మంది గ్యాంగ్ ముఠా భారీ దోపిడీకి ప్రయత్నించడం జరిగిందన్నారు. ఆ సమయంలో యజమాని, వాచ్మెన్ పెద్దగా కేకలు వేయడంతో ముఠా పారిపోయిందని చెప్పారు. 27న రాత్రి ఇదే ముఠా అదే ఏరియాలో మరో ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్ను పట్టుకున్నారని చెప్పారు. మహాత్ములను స్మరించడమే కాదు వారి ఆశయాలను నెరవేర్చాలని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే వాసు అన్నారు. పూలే 134వ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. పూలే అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళకి అండగా ఉంటానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రోగులకు చికిత్స అందించడంలో సిబ్బంది తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజ్లో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్లో ఉదయం మట్ట ధన్వంతి చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదుటే ఉన్న డ్రైనేజ్లో పడిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు 2 గంటల పాటు కాలనీ అంతా వెతికినా దొరకలేదు. చివరికి చిన్నారి మృతదేహాన్ని డ్రైనేజ్లో చూసి లబోదిబోమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆలయానికి విచ్చేసిన రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి 1,00,000 రూపాయలు అందించారు. స్వామికి పంచలోహ విగ్రహాలతో పాటు
వేలాయుధం చేయించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే షష్ఠి మహోత్సవంలో భాగంగా వీటిని సమర్పించనున్నారు.